రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రతిదినము ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కృపగలిగిన దేవుడు మీ అందరికీ సహాయం చేసి మీ ప్రతి అవసరత తీర్చాలని మరి మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి, మీరు మా కోసం చేయించిన ప్రార్థనలు బట్టి కూడా మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మన యొక్క దైనందిన జీవితాల్లో సర్వకృపానిధి ఒక తండ్రి మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడు ఉన్నాడు కనుక క్రమం తప్పకుండా ప్రభు సన్నిధానంలో ప్రార్థించండి. మరింత ఎక్కువగా ప్రభువు కోసం ముందుకు సాగిపోండి. చివరి దినాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం గనుక ప్రభువారు అతి త్వరలో మధ్యాకాశంలోనికి రాబోతూ ఉన్నారు. గనుక ప్రభు కోసం మనం అందరం కూడా సిద్ధపడి మరింత భక్తి భావాల చేత ప్రభు కృపలో వర్ధిల్లాలని మరొకసారి ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కూడా ప్రభువు పేరట కోరుతూ ఉన్నాను. దేవుడు మీ ప్రతి అవసరతలను ఆయన మహిమలో తీర్చునుగాక. దేవుని ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వాక్యం మధ్యలో నేను చదువుతున్నాను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఈ పూట ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఈ వాగ్దానాలు మన జీవితములో దేవుడు నెరవేర్చునుగాక. దేవుని పిల్లలారా, ఆయన మనతో ఉంటే మనం ఆశీర్వదించబడతాం. ఆయన మన పక్షాన్ని నిలిచి ఉంటే మనం దీవించబడతాం. ఆయన ఉన్న స్థలాలన్నీ ఆశీర్వదించబడతాయి. ఆయన ఎక్కడైతే ఉంటారో ఆ స్థలాలన్నీ, ఆ ప్రాంతమంతయు కూడా దీవించబడతాది. దేవాది దేవుడు ఎవరిలో అయితే ఉంటారో వారి కుటుంబం, వారు చేసిన ప్రతి చేతి పనులన్నీ కూడా ప్రభు సఫలపరుస్తారు. మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటాం. ఆత్మీయంగానైనా భౌతికంగానైనా ప్రతి ఒక్కరూ కూడా శాపాన్ని కోరుకోం కదా. అందరం కూడా ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాం. దేవుని ప్రియులారా, మరి అలాంటి ఆశీర్వాదాలు ఎవరి యొద్ద ఉన్నాయంటే సర్వకృపానిధివగు మన తండ్రి యొద్ద ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి మన మధ్యకు వస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. నేను మీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరబడినట్లుగా యేసు నామముందు విశ్వసించు. నా దేవునికి ఆశీర్వాదాలు సమృద్ధిగా నువ్వు అనుభవించాలని మరొకసారి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ప్రియులారా, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆశీర్వాదాల వల్ల అనేకమైనటువంటి మేలులు, అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి యోసేపు పరాయి దేశంలో ఉన్నప్పుడు యోసేపును బట్టి ఆ పరాయి దేశంలో ఉన్న ఆ యజమాని ఇల్లు ఆశీర్వదించబడింది. యోసేపు ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొతిఫర్ ఇంట్లో అనేకమైన ఆశీర్వాదాల చేత ఆ గృహాలు నింపబడ్డాయి. పొతిఫరు ఆ యొక్క విషయాన్ని గమనించి యోసేపు వచ్చిన తర్వాత మేము దీవించబడ్డామని అతడు చూచినప్పుడు యోసేపు పట్ల మరిన్ని బాధ్యతలు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. గల కారణం, యోసేపుతో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు.
ఇక్కడ విషయం ఏంటంటే, పరాయి దేశానికి అమ్మబడ్డ యోసేపుతో పాటు ఎవరు వచ్చారంటే దేవుడు వచ్చేసాడు. యోసేపుతో ఆయన తోడుగా ఉన్నారు కనుక యోసేపు చేయించిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. ఆదికాండంలో యోసేపు ఉన్న చోట ఆయన ఉన్నారు. యోసేపు చేయించిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. గల కారణం యోసేపుతో దేవుడు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉండాలంటే, ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే మనం చేయవలసినటువంటి కొన్ని పనులు మనం ఎప్పుడైతే ఆ కొన్ని పనులు మనం చేయడం ప్రారంభించామో ఆటోమేటిక్గా ప్రభు మనతో ఉండి మనలో ఉండి కార్యాలన్నీ సఫలపరుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రేమను ఎరగినటువంటి దేవుని బిడ్డలు, సర్వాధికారి అయిన ప్రభువే ఈ సర్వ ప్రపంచాన్ని సృజించాడని, ఆయన ద్వారానే ఆశీర్వాదాలు అనుగ్రహించబడతాయని కూడా ఈ శుభకరమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రేమ ఎంతో అద్భుతమైనది, అది అమూల్యమైనది. ఆ ప్రేమ ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు మన జీవితాన్ని ఎంతగానో ఫలించినట్లుగా చేస్తూ ఉంది. కనుక ఆ కృప కలిగినటువంటి దేవుడు మనతో ఉంటే మనం ఎన్నో దీవెనల చేత నింపబడతాం. దేవుని ప్రియులారా, కనుక దేవుడు మనతో ఉంటే గొప్ప ఆశీర్వాదాల చేత నింపబడతాం. మరి ఆ దేవుడు మనతో ఉండాలంటే మనం చేయవలసినటువంటి మొదటి పని, ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే, ఆయన మన వద్దకు రావాలి అంటే ఆయనను మనం హృదయంలోనికి ఆహ్వానించాలి. దేవుని ప్రియులారా, వాక్యంలోనికి మనకు వెళ్ళినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. నీ దగ్గరకు వచ్చాడు ఆల్రెడీ ఆయన. ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను తడుతూ ఉన్నాడు. ఆయన ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలని వెదుక్కుంటి దగ్గరికి వచ్చాడు. వెదుక్కుంటి ఈ మాటల ద్వారా నిన్ను తడుతూ ఉన్నాడు, నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేసదము. దేవుని ప్రియులారా, హృదయం అన్నటువంటి ద్వారం యొద్దకి యేసయ్య వచ్చి ఈ మాట ద్వారా నిన్ను తడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని ప్రియులారా, ఈ మాటని విని విశ్వసిస్తే, ప్రభువుని రక్షకునిగా దేవునిగా నువ్వు అంగీకరిస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఈ దేవాది దేవుడు పిలవని పేరంటం కాదు, నువ్వు పిలిస్తే నిన్ను తడుతూ ఉన్నాడు. నువ్వు డోర్ తీస్తే ఆయన నీలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఎందువల్ల తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఆశీర్వదించాలని దేవుని యొక్క ఆశ. అందుకే నీ యొద్దకు వచ్చి, నీ డోర్ ఎందుకు తడుతూ ఉన్నాడంటే నీ ఇంట్లోకి వచ్చి ఆశీర్వాదాల చేత నింపాలని. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. నిన్ను, నీ ఇంటిని వెలిగించి క్షేమాన్ని ఇవ్వడానికి, దీవెనలు ఇవ్వడానికి, ఆశీర్వాదాలు ఇవ్వడానికి నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. యేసు ప్రభువుకి నీ హృదయాన్ని తెరిచినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. వాక్యంలో చూస్తున్నాం, నా కుమారుడా నీ హృదయం నా కిమ్ము అన్నాడు. దేవుని ప్రియులారా, ఆస్తి అంతస్తును ప్రభు కోరడం లేదు, కానీ హృదయం నా కిమ్ము అన్నాడు. అంటే నీ హృదయంలో ఉండి నిన్ను ఆశీర్వదించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటలు, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయదము. ఎంత ఆశీర్వాదం అది! లోక సంబంధమైనటువంటి గొప్పవారు అయినా, నాయకులైనా, సెలబ్రిటీస్ అయినా
మన ఇంటికి రావాలని మనం కోరుకుంటాం, అది మనకి ఘనతనిస్తుంది. మరి సర్వ ప్రపంచాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడే మన ఇంటికి వస్తానంటే, అంటే సర్వ ప్రపంచము కూడా ఆయన మాట ద్వారా సృజించబడ్డ సృష్టికర్త అయిన దేవుడే నీ హృదయంలోనికి వస్తానంటే, మనం తప్పనిసరిగా నిశ్చయముగా ఎంతో సంతోషంగా మన హృదయం అనేటువంటి డోర్ తీస్తే అది నీ జీవితానికి ఆశీర్వాదం, నీ జీవితానికి ఘనత, నీకు అనేకమైనటువంటి మేలుల చేత నువ్వు నింపబడతావు. యేసయ్య శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి యేసును చూడాలని చెట్టెక్కున్నాడు. యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు అని సెలవిచ్చినప్పుడు జక్కయ్య దిగాడు. జక్కయ్యతో అన్నాడు, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పంగానే జక్కయ్య ఎంతో సంతోషించి నేరుగా ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభువుని తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఎప్పుడైతే యేసు ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడో అతని హృదయం మార్చబడిపోయింది. అతడు చేసిన అన్యాయం, అక్రమాలన్నీ గుర్తొచ్చినాయి. ప్రభు ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టాడు. అక్రమంగా సంపాదించింది కూడా, అక్రమంగా ఎవరి యొద్దైతే సంపాదించారో వారికి మరలా 4 రెట్లు ఇచ్చేశాడు. దేవుడు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రభు చెప్తారు. గల కారణం రక్షణ ఆశీర్వాదం జక్కయ్య ఇంటిని ఆవరించింది. జక్కయ్యకి సమాధానం లేదు ఒకప్పుడు, కానీ యేసయ్యని ఇంట్లో చేర్చుకున్నప్పుడు అతనికి రక్షణ వచ్చింది, సమాధానం వచ్చింది, ఆశీర్వదించబడ్డాడు. పరిశుద్ధ గ్రంథములో అతని పేరు లిఖించబడింది, జీవ గ్రంథములో అతడి పేరు లిఖించబడింది, పరలోకపు స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా ఎన్ని ఆశీర్వాదాలు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయనకి డోర్ తీస్తే ఆయన మనలోనికి వస్తాడు, మన ఇంట్లోకి వస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, 23వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని విని ధ్యానించి వాక్యానుసారంగా దైవ చిత్తానుసారంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు మన మధ్యకు వస్తాడు, మనతో వాసం చేస్తాడు. ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఉన్న గృహాలు, ఆయన ఉన్న ఇల్లు ఆశీర్వదించబడతాయి. ఎందువలనగా దేవుడు వెలుగై ఉన్నాడు గనుక, దేవుడు మన గృహములో ఉంటే, యేసు మన హృదయంలో ఉంటే, మన ఇంట్లో ఉంటే మనం ఆశీర్వదించబడతాం. కనుక రెండవదిగా, ఒకటి హృదయంలోనికి యేసును అంగీకరించినట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవది, ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క వాక్యాన్ని ప్రేమించి వాక్యానుసారంగా నడిపించబడితే ఆయన మన మధ్య ఉండి మనతో నివాసం చేస్తాడు, ఆశీర్వాదాల చేత నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక వెలుగు ఉన్న యేసయ్య నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటే ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రభువుని రక్షకునిగా నీ హృదయంలోనికి ఆహ్వానించు. రెండవది, ఆయన ఆజ్ఞలను, ఆయన శాసనాలను, ఆయన వాక్కులను అంగీకరించి దాని ప్రకారంగా జీవితాన్ని చక్కదిద్దుకుని ప్రభు కోసం సాక్షిగా జీవిస్తే ఆయన నీలో ఉండి నీ జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి రీతిలో మార్పు చేసి నువ్వు ఊహించినంత అద్భుతమైనటువంటి దీవెనల చేత నేను నింపుతాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రభువుని నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన తడుతూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు. దేవుని ప్రియులారా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిపించబడండి. దేవుడు మన మధ్య ఉండి సూర కార్యాలు చేస్తాడు. అట్టి కార్యాలు, అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవా, ఎందరైతే వారి హృదయాన్ని నీ వైపు తెరిచారో వారి హృదయంలో మీరు ఉండండి, వారిని ఆశీర్వదించండి. జక్కయ్యను ఆశీర్వదించినట్లుగా అతనికి రక్షణ కలిగినట్లుగా ఎందరైతే నీ యందు విశ్వాసం ఉంచి రక్షకునిగా నిన్ను అంగీకరిస్తున్నారు వారందరి జీవితాల్లో గొప్ప
గొప్ప కార్యాలు జరిగించి ఆశీర్వదించి మేలుల చేత నింపమని వేడుకుంటూ యేసు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించి వారి గృహాల్లో గొప్ప వెలుగు, గొప్ప ఆశీర్వాదం, గొప్ప క్షేమం, గొప్ప దీవెనల చేత నింపమని వేడుకుంటూ యేసు నామం ధరి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.